హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్. ఇది వచ్చేసి ప్రింటెడ్ ఉందనమాట. ఈ ప్రింటెడ్తో మళ్ళీ వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ అనేది యాడ్ అయ్యేసి వచ్చింది ఈ క్లాత్కి. ఇప్పుడు నేను ఈ క్లాత్ని వచ్చేసి ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్కి నేను హ్యాండ్ అన్నది కట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. దీని లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్. అదేవిధంగా ఆర్మ్ హోల్ అటాచ్మెంట్ రౌండ్ కొలత కూడా వచ్చేసి 7.5 ఇంచెస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ క్లాత్ అన్నది నేను ఒక న్యూస్ పేపర్ పైన పెడుతున్నాను. ఎగ్జాక్ట్‌గా ఈ లైనింగ్ క్లాత్ అవుట్ సైడ్ మొత్తం అన్నది డ్రా చేసుకోవాలనమాట ఎగ్జాక్ట్‌గా. సో, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను పైన కూడాను హైట్ వచ్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడాను 3 ఇంచెస్ అనమాట. టోటల్‌గా ఈ బాక్స్ అన్నది ఎటు చూసినా కూడా స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. 3 ఇంచెస్ తోటి అనమాట. సో, ఇక్కడ చూడండి, ఇది మొత్తం 3 ఇంచెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను కర్వ్ షేప్ అనేది ఎలా గీసుకున్నాను అనేది చివరగా ఈ కింద ఒరిజినల్ పీస్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ డ్రా చేసిన దాంట్లోకి ఈ కర్వ్ షేప్ అనేది యాడ్ కావాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను మొత్తం లైన్ డ్రా చేసుకున్నాను కదా, అదేవిధంగా మనము ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. న్యూస్ పేపర్ అన్నది, ఈ న్యూస్ పేపర్ కట్ చేసిన హైట్ చూడండి, అది నేను పఫ్ కోసం అనేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, లైన్ ఉన్నది కదా, ఈ లైన్ వచ్చేసి కింది నుంచి ఈ లైన్ వరకు వచ్చేసి నాకు 2.5 ఇంచెస్ ఉన్నదనమాట. సో, నేను ఎగ్జాక్ట్‌గా ఈ లైన్ వరకు ఈ న్యూస్ పేపర్‌ని కట్ చేసుకుంటున్నాను. సో, ఈ కట్ చేసుకున్న న్యూస్ పేపర్ చూడండి, నేను సపరేట్ చేసుకునేసి పైనున్న పేపర్‌ని తీసుకుంటున్నాను. ఈ పైనున్న పేపర్‌ని వచ్చేసి ఇప్పుడు చూడండి, ఒరిజినల్ పీస్ పైన పెట్టేసి ఇది వచ్చేసి 4 లేయర్స్ ఉన్నదనమాట. 2 హ్యాండ్స్ కోసం అనేసి ఈ 4 లేయర్స్ క్లాత్‌ని తీసుకుంటున్నాను. సో, ఇదనేది ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు చూడండి, న్యూస్ పేపర్‌కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఏంటిదంటే ఇంకా నాకు ఎక్స్ట్రా పఫ్ కావాలనమాట. అందుకనేసి నేను ఎగ్జాక్ట్‌గా 3 ఇంచెస్ అనేది, చిన్న పిల్లలకి 3 ఇంచెస్ సరిపోతుందనమాట. అందుకనేసి ఇది వచ్చేసి 5 ఇయర్స్ రన్నింగ్ బేబీ ఫ్రాక్ అనమాట. సో, అందుకనేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. అదే పెద్దవాళ్ళకైతేనా 4 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్‌గా తీసుకుంటే కరెక్ట్‌గా మెజర్‌మెంట్ వస్తుంది. చిన్న పిల్లలు కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. సో, ఇప్పుడు చూడండి, నేను దీన్ని అవుట్ సైడ్ ఉండే ఎక్స్ట్రా క్లాత్‌నంతా రిమూవ్ చేసుకుంటున్నా. సో, హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా సో, ఇప్పుడు చూడండి, ఒరిజినల్ ఇది లైనింగ్ క్లాత్ పీస్ అనమాట. సో, చూడండి, ఇక్కడ లైనింగ్ క్లాత్‌కొచ్చేసి కింద ఉన్నది కదా, కింద పార్ట్‌లో మనం కట్ చేసుకున్న పేపర్‌ని అనమాట. అంటే ఇది మనం హ్యాండ్ నుంచి 2.5 ఇంచెస్ పేపర్‌ని సెపరేట్ తీసాం కదా, ఆ పేపర్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ క్లాత్ పైన నేను చూడండి డ్రా చేసుకుంటున్నాననమాట. ఇక్కడ పైన లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోవాలన్నమాట. ఒరిజినల్ పీస్ సెంటర్ పాయింట్‌ను లైనింగ్ క్లాత్ సెంటర్ పాయింట్ కరెక్ట్‌గా పెట్టుకునేసి ఇప్పుడు ఇది వచ్చేసి నాకు రైట్ హ్యాండ్‌కి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి నీడిల్ సహాయంతోటి ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి పై సైడ్‌కి పెట్టుకోవాలన్నమాట. సో, మనం రైట్ హ్యాండ్ షోల్డర్ పైన నుంచి బ్యాక్ సైడ్‌కి వచ్చేసి ఫ్రిల్స్ అన్నది పై సైడ్‌కి ఉండాలన్నమాట. సో, అది లెఫ్ట్ హ్యాండ్‌కైనా సరేను, రైట్ హ్యాండ్‌కైనా సరేను, ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్‌కి అప్ సైడ్‌కి ఉండాలనమాట. పై సైడ్‌కి ఉండాలి ఫ్రిల్స్ అన్నది. సో, ఇప్పుడు చూడండి, నీడిల్ సహాయంతో మొత్తం నేను ఫ్రిల్స్‌ని టైట్ చేస్తూ వస్తున్నాను. సో, ఈ విధంగా మొత్తం మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం నీడిల్స్ తోటి టైట్ చేసుకుంటూ మొత్తం ఫిలప్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌నంతాను. సో, ఫ్రంట్ సైడ్ అంతా ఫ్రిల్స్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్‌కి ఫ్రిల్స్ అనేది అప్ సైడ్‌కి పెట్టుకుంటూ మళ్ళీ నేను నీడిల్ తోటి టైట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ.
సో ఇక్కడ చూడండి పైన సైడ్ అంతా మొత్తం ఫ్రిల్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ చూడండి మళ్ళీ సెంటర్ పాయింట్లో మళ్ళీ కొంచెం చిన్న ఖర్చు చేశాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ లైనింగ్ క్లాత్ సెంటర్ పాయింట్ కూడా చూసుకునేసి పైన సెంటర్ ఒరిజినల్ పీస్ సెంటర్ పాయింట్ ప్లస్ లైనింగ్ క్లాత్ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా పెట్టుకునేసి ఇక్కడ చూడండి మనము ఫ్రిల్స్ పైన ఎటు సైడ్కి వచ్చాయి చూసుకుని దానికి ఆపోజిట్గా కింద ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి దీనికి ఆపోజిట్ సైడ్ మళ్ళీ నేను కింది సైడ్కి పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా మళ్ళీ వచ్చేసి మొత్తం అంతా ఫిలప్ చేసుకోవాలన్నమాట. సో పైన మనం ఎలాగైతే మనము మొత్తం నీళ్ళతోటి టైట్ చేసుకుంటూ వచ్చాము క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా, సో కింద సైడ్ కూడాను సేమ్ అదే విధంగా మనం మొత్తం అంతా టైట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా మొత్తం అంతా టైట్ చేసుకోవాలి. టైట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పఫ్ అన్నది ఈ విధంగా కనిపిస్తుంది. సో తర్వాత ఈ నిడిల్స్ అన్ని ఒక్కొక్కటి తీసుకుంటూ మొత్తం మనం మిషన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్ అనమాట. సో తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి వచ్చేసి ఒరిజినల్ పీస్ వచ్చేసి సో ఇప్పుడు సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్ పెట్టేసి ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు సైడ్ చూడండి పై సైడ్కి అనమాట. సో ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రిల్స్ అనేది షోల్డర్ పైన పైకి అనేది ఉండాలన్నమాట, కింది సైడ్కి ఉండకూడదు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రైట్ హ్యాండ్, ఇది వచ్చేసి పైకి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడ లెఫ్ట్ సైడ్ కూడాను పై సైడ్కి ఉండాలన్నమాట. ఇక్కడ పైకి ఉన్నప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ కూడాను కంపల్సరీ ఇట్లా పైకి ఉండేలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి ఇది రైట్ హ్యాండ్ అనమాట. ఇటు సైడ్కి పైకి షోల్డర్ పైకి రావాలన్నమాట ఫ్రిల్స్ వచ్చేసి. దీనికి కింద వచ్చేసి ఆపోజిట్ సైడ్ కిందికి రావాలన్నమాట. అప్పుడు పఫ్ అన్నది కరెక్ట్గా అన్నది ఇలా పైకి లేసి ఉంటుందన్నమాట. అలా ఆపోజిట్ సైడ్ పెట్టుకోవడం వల్లను. సో ఇప్పుడు వచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది కూడాను మొత్తం కంప్లీట్ చేశాను. తర్వాత నిడిల్స్ అన్నీ తీసేసి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు కింద సైడ్ వచ్చేసి పట్టి అనేది మనం యాడ్ చేసుకోవాలి. దీనికోసం అనేసి నేను ఒరిజినల్ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి నేను చూపించే విధంగా పెట్టుకునేసి పైన అన్నది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక 1/2 ఇంచ్ తోటి. సో దీన్ని టర్న్ చేసిన తర్వాత ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి. ఇలా వచ్చిన తర్వాత కింద వచ్చేసి స్టిచ్ చేసుకునేసి దీనిపైన వచ్చేసి మళ్ళీ పైపింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా పఫ్ అనేది బాగా క్లియర్గా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ కానీ ఎక్స్ట్రా తీసుకునేసి మళ్ళీ కట్ చేసుకునే అవసరం లేదు. మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకునేసి ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి రైట్ హ్యాండ్, ఒకటి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి డైరెక్ట్గా మనము యోక్ పార్ట్ పెట్టుకునేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి యోక్ పార్ట్ అనమాట. యోక్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు షోల్డర్కి అన్నది ఇప్పుడు మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం సైడ్ కొంచెం కర్వ్ అనేది ఫ్రంట్ పార్ట్కి అనేది కర్వ్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను ఈ కర్వ్ పార్ట్ కోసం అనేసి కొంచెము కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ సైడ్కి. సో ఇక్కడ కట్ చేసుకోవడం కోసం అనేసి కొంచెం లోపలికి స్టిచ్ చేసుకున్నాను. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకునేసి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చూడండి పైకి ఉన్నది కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది. ఇక్కడ నేను కర్వ్ తీసుకునేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి
ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉన్నది. సో ఇది వచ్చేసి 5 ఇయర్స్ రన్నింగ్ బేబీ ఫ్రాక్ అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.